వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మౌనిక. సమస్య రాని మనిషి ఈ భూమి మీద ఉండడు. కానీ చిన్న చిన్న సమస్యలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం. అలా నాశనం చేసుకోకుండా ఉండడానికి మేం చేసే ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి, సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్య గారు. నమస్తే. కాలర్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? నా పేరు రమేష్ అండి, తిరువూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మేడం గారు ఉన్నారు, ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. రమేష్ గారు చెప్పండి. నమస్తే మేడం, యాక్చువల్లీ మీ కాల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడాలి, నా సమస్య మీతో చెప్పుకోవాలి, మీరైతేనే సాల్వ్ చేయగలరనే నమ్మకం నాకు ఉంది మేడం, అందుకే మీకోసం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తిరువూరు అండి. తిరువూరు. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? మేడం, అది నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. అది దాని గురించి మీతో మాట్లాడాలి. ఎవరు నాకు న్యాయం చేయట్లేదు మేడం. ఎవరిని సలహా అడిగినా కూడా నువ్వే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు అంటున్నారు. సార్, ఇంత పెద్ద క్రిమినల్ కేసుల గురించి మీరు ఫోన్ లో మాట్లాడాలి అనుకుంటున్నారా? అవును మేడం. ఎందుకంటే ఇది కొంచెం మీరు ఈ రోజు మాట్లాడేది గబుకుని ఒకవేళ ఆ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటే మీరు ఇక్కడ హానెస్టీగానే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు నిజం చెప్పకపోతే నేను ప్రాపర్ సజెషన్ ఇవ్వలేను. సో మీరు నిజం చెప్పారు అంటే అది మీకు ఒకసారి. సార్ రమేష్ గారు, ఒక్క నిమిషం వినండి. మీరు ఒకవేళ నిజం చెప్తే కొన్ని సందర్భాల్లో అవి కేసు మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వింటే మీకు ఇబ్బంది అవ్వడానికి కూడా అవకాశం ఉంది. మేబీ మీరు ఊరి పేరు ఏమైనా మార్చినా కూడా స్టోరీ వింటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. మరి మీరు అంత డేర్గా చెప్దామని అనుకుంటున్నారా? సరే రమేష్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎవరి మీద పడింది కేసు? నిజంగా మీరు మర్డర్ చేశారు అనుకుంటున్నారా? చేశారా, చేయలేదా? ఏంటి మీ ప్రాబ్లం? మేడం, అది ఒక 4 years బ్యాక్ మేడం. అసలు ఓకే, మీ ఏజ్ ఎంత అండి? ఇప్పుడు నాకు 28 మేడం. 28 years. ఓకే. నాకు 24 years ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక అమ్మాయి రాంగ్ నంబర్ ద్వారా పరిచయం అయింది మేడం. ఓకే. అయితే మీ ఇద్దరం అంటే నార్మల్ గా అనుకోకుండా మాట్లాడుకున్నాము. ఐ మీన్ వేరే వాళ్ళ నంబర్స్ తో మాట్లాడుతూ ఉంటే నాకు రాంగ్ నంబర్ ద్వారా అమ్మాయి పరిచయం అయింది. జస్ట్ ఏంటంటే నేను ఊరికే మెసేజ్ చేస్తూ ఉండేవాడిని, తనేమో ఎవరు మీరు అది ఇది అని అడుగుతూ ఉండేది. ఒక టైంలో మేము ఏంటంటే ఫోన్ మాట్లాడుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది రాంగ్ నంబర్ అని అర్థమైంది మేడం. ఓకే. సరే, తను అడిగింది ఏం చేస్తుంటారు మీరు అని అడిగింది. నేను ఇలాగని చెప్పాను. తను ఏం చేస్తున్నారంటే తన ప్రొఫెషన్ తను చెప్పింది మేడం. అలాగే మా ఇద్దరిది నార్మల్ గా అలాగా ఊరికే అప్పుడప్పుడు మెసేజ్లు చేసుకుని అలాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అనుకోకుండా ఏం జరిగింది ఏంటి అంటే తనది కూడా మాది సేమ్ ఊరు అవ్వడం అక్కడ కొంచెం యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది మేడం. ట్విస్ట్. సేమ్ ఊరు అవ్వడం, దాంతో ఇంకా అలా మాట్లాడుకుని మేము కూడా అనుకున్నాం ఏంటంటే భలే ఉంది కదా అసలు ఒకే ఊరు వాళ్ళకి రాంగ్ నంబర్ ఇలా రావడం ఏంటి అనుకున్నాము. సరే, డెస్టినీ అనుకున్నారు మీరు. దేవుడు క్రియేట్ చేసిన డెస్టినీ ఏమో మన ఇద్దరు ఒకే ఊరు చక్కగా హ్యాపీగా పరిచయం అయ్యిందని కలిసారా మీరిద్దరు ఫేస్ టు ఫేస్? లేదు మేడం, లేదు. అది అలాగా మాకు ఒక 6 months అయింది మేడం. 6 months ఫోన్ లోనే 6 months చాటింగ్ లేదా ఫోన్ లో మాట్లాడుకోవడమే మేడం. ఓకే. అలాగా మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు అడిగినట్టే యాక్చువల్లీ నేను అన్నాను ఒకసారి కలవచ్చు కదా, ఒకే ఊర్లో ఉన్నాం మనం, ఒకసారి కలిస్తే ఏంటి ప్రాబ్లం అని అడిగితే అప్పుడు వినాయక చవితి టైం మేడం. నేను అడిగినట్టే ఏముందయ్యా, అది సహజంగా ఎవరన్నా మళ్ళీ మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు, పైగా మర్డర్ కేసు అన్నావు పక్కన. ఓకే. సో వినాయక చవితి ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ సరే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా కలవాలి అని ఇక్కడ మా ఏరియా దగ్గర తను ఏంటంటే ఒక గేమ్ లాగా చెప్పింది మేడం. ఏంటంటే ఇలాగ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ దగ్గరికి వచ్చి నన్ను కనుక్కో అన్నట్టు ఊరికే చెప్పింది అలాగా. సరే అయితే అని చెప్పి నేను వెళ్ళాను ఆ అమ్మాయితో, అంటే ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసి సరే మా ఇద్దరిది ఇంకా పరిచయం అట్లాగా స్టార్ట్ అయింది మేడం. ఏ రోజైతే ఆ అమ్మాయి పరిచయం అయిందో ఆ రోజు నుంచి మీ ఇద్దరు ఇంకా డైరెక్ట్ గా కలవడం ఒక ఇదిగా అయిపోయింది మేడం. అప్పటికే 6 months నుంచి ఇద్దరికి ఫోన్ లో పరిచయం ఉంది కాబట్టి తర్వాత ఫేస్ టు ఫేస్ కలిసారు. ఇక అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే డైరెక్ట్ గా లవర్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అయ్యాం మేడం. ఫ్రెండ్స్ గా. ఓకే. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మీరేం చేస్తారు? మేడం మీరేం వర్క్ చేస్తారో అమ్మాయి ఏం చేస్తుంది?
నేను 4 years private back job- అంటే మీరిద్దరు private చదువులోనే job ఉండుంటారు. చేస్తాను. ఆ అమ్మాయి కూడా ఒక మొబైల్ షాప్ లో వర్క్ చేస్తారు. మొబైల్ షాప్ లో వర్క్స్. ఓకే, మీరేం చేస్తారు సార్? ఒకసారి వినిపించలా. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్. ఓకే, చెప్పండి. సో అట్లాగా మీ ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. అయితే ఒకనొక టైంలో నా మొబైల్ పాడైపోయింది అనమాట. పాడైపోతే నేను తన దగ్గరికి వెళ్ళాను. తను నాకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేసింది. ఓకే, మాది బాగానే వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్ అంతా బాగా వెళ్తుంది. అంటే ఒకనొక టైంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ లాగా స్టార్ట్ అయినాయి మేడం. ఓకే, ఫ్రెండ్షిప్ కాస్త మీకు లవ్ కింద కన్వర్ట్ అవుతూ వచ్చింది. నెమ్మదిగా అది కన్వర్ట్ అవుతూ వచ్చింది. ఓకే, అది తన వైపు నుంచి జరిగిందా నా వైపు నుంచి జరిగిందా అయితే నాకు తెలియదు, కానీ జస్ట్ నార్మల్ గా ఆ ఫీలింగ్స్ అలా స్టార్ట్ అయినాయి. తన వైపు నుంచి అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి. ఒకవేళ నాలాంటి అమ్మాయి నీ లైఫ్ లో ఉంటే ఏం చేస్తావు అనే ఆ అమ్మాయి వైపు నుంచి వచ్చేది. నేను కూడా నీలాంటి అమ్మాయి ఉంటే బాగా చూసుకుంటాను, ఇంత మంచిగా ఉన్నావు నువ్వు, అది అని చెప్పి నేను చెప్పాను మేడం. ఓకే, అయితే వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే తన బర్త్డే రోజు తనకి ప్రపోజ్ చేస్తాను మేడం. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించకుండా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను నేను. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. ఓకే, ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది మేడం. ఏమని? ఇన్ని డేస్ నాకంటూ సపోర్ట్ ఉన్నది మా బ్రదరే, కాబట్టి మా బ్రదరు నిన్ను కనుక యాక్సెప్ట్ చేస్తే నేను కంపల్సరీ నేను లవ్ చేస్తాను అని అంది. నేనేమన్నాను ఏంటంటే అదేంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు స్టార్టింగే. అవును, మ్యారేజ్ కంటే ఒప్పుకుంటారు, ఒప్పుకోరా అనే డౌట్ ఉంటుంది, కానీ లవ్ కోసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఎలా ఉంటుంది? చండాలం అక్కడ అసలు ఎక్కడ ఉండదు. అంత మెచ్యూరిటీ ఫ్యామిలీ వాళ్ళది. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ బ్రదర్ అన్ని చూసుకుంటున్నారు కాబట్టి, సో మా బ్రదర్ అయితే ఒప్పుకుంటేనే నేను నిన్ను లవ్ చేస్తాను, నాకు నువ్వంటే ఇష్టమే, కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్తేనే నేను ఏదైనా ముందుకెళ్తాను అని చెప్పింది మేడం. ఓకే, సరే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. వన్ డే మా బ్రదర్ తో చెప్పేస్తున్నాను, నువ్వు బీ రెడీ ఫర్ ఎనీ, అంటే దేనికైనా రెడీగా ఉండు, ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు, లేదంటే మాత్రం నేను లవ్ చేయలేను అని చెప్పింది. అట్లీస్ట్ ఫ్రెండ్స్ గా ఉందామని అందా? అంటే తను ఉందామంది మేడం, కాకపోతే నేనే ఉండలేను మేడం. ఎందుకంటే వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని నాకు. అదేలేండి, అప్పటికే 1 year నుంచి నడుస్తుంది కాబట్టి మేబీ లవ్ రియల్ గా ఉంటే కనుక మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్రెండ్షిప్ అని మాస్క్ వేయలేనండి అంటారు. అవును మేడం. ఓకే, సో వాళ్ళ బ్రదర్ కి చెప్పేసిన తర్వాత తను సారీ అని మెసేజ్ పెట్టింది మేడం. ఓ, ఆయన యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సారీ అని మెసేజ్ పెట్టేటప్పటికి నాకు ఏం చెయ్యాలో తెలియదు. నిజంగా ఇలాంటి పర్సన్ ని నేను మిస్ అయ్యానా అంటే నాకు ఒక్కసారి బ్రెయిన్ పని చేయలేదు మేడం. ఆ రోజు నేను అసలు జాబ్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఇంతలో మా డోర్ నాక్ చేశారు. ఎవరా అని చూస్తే ఈ అమ్మాయి ఉంది మేడం. ఈ అమ్మాయి వచ్చి హగ్ ఇచ్చి, నేను ఊరికే ప్రాంక్ చేశాను, మా బ్రదర్ ఒప్పుకున్నారు, సో మన ఇద్దరు లవ్ చేసుకుందాం అని చెప్పింది మేడం. సరే, ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. అప్పుడే చెప్పింది మేడం, నాకు ట్విస్ట్లు అంటే ఇష్టము, లేదంటే కనుక సర్ప్రైజ్లు అంటే ఇష్టము, ప్రాంక్లు అంటే ఇష్టము, సో నన్ను నువ్వు భరించాలని కూడా చెప్పేది. ఓకే, సరే నేను కూడా ఓకే, అంటే ఇట్లాగా మంచి టాకిటివ్ పర్సన్స్ ప్లస్ కొంతమంది ఇలాగా ఉంటే కూడా బాగుంటుంది కదా అని, అమ్మాయిలకి అలాంటివి ఉంటే క్వాలిటీస్ బాగుంటాయి, నాకు నచ్చుతాయి మేడం. అందుకే మీ ఇద్దరు ఒకటి అయ్యారు. ఓకే, సో అమ్మాయిని యాక్సెప్ట్ చేశాను. మా ఇద్దరి ఒక టైంలో ఏం జరిగింది ఏంటి అని అంటే, వాళ్ళ బ్రదర్ అన్నారు, మీరు బయట కనుక ఎక్కువ తిరిగి అది వేరే వాళ్ళు చూస్తే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి కొన్ని డేస్ మీ గురించి మీకు తెలియాలి, కాబట్టి మీరు ఐదర్ మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా కలిసి ఉండండి, కానీ బయట మాత్రం తిరగండి అని వాళ్ళ బ్రదర్ చెప్పారు మేడం. ఓ, ఈ రోజుల్లో అంతలా సినిమాల్లో స్టోరీ లాగా చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి రమ్మన్నారా మిమ్మల్ని? అంటే కలిసే టైం ఏదైతే ఉంటుందో అదేదో మా ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగండి అన్నారు. అవును మేడం, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి ఆ ఏరియాలో గానీ అక్కడ గానీ కొంచెం మంచి పేరుందా. ఓకే, కొంచెం పొలిటీషియన్స్ వెనకాల వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు ఆయన. ఓకే, సో అలాగని చెప్పారు నాకు. అంతేలేండి, ఈ రోజుల్లో కామన్ గా బాయ్స్ గర్ల్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటున్నారు కాబట్టి ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగొద్దు, కన్ఫర్మ్ అయ్యేదాకా, లేకపోతే ఏదైనా మ్యారేజ్లకి వెళ్ళేదాకా అనేది ఆయన ఉద్దేశం. ఓకే, అవును మేడం. యాక్చువల్లీ ఆయన కూడా ఏం ప్రామిస్ చేశారంటే, మీరిద్దరు కొన్ని రోజులు జర్నీ చేయండి, మీ ఇద్దరికి ఓకే అంటే మీ పేరెంట్స్ తో నేనే మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కూడా అతను చెప్పాడు. సూపర్, బానే ఉంది. అలాగా ఓకే మేడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సరే మా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికి కూడా మంచి స్పేస్ ఇచ్చారండి, ఆయన బాగా ఇచ్చారు. మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే. అయితే ఒక మీ లవ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 months ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు గమనించాను మేడం. అంటే ఏంటంటే ఊరికే కోపడిపోవడాలు,
ఊరికే ఆ ఫ్రస్ట్రేషన్ ఇది ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాట్లాడాలి, అవి అవి జరుగుతూ ఉండేవి. సరే వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా కాదు, కరెక్ట్ కాదు, మీరు ఇప్పుడే కలిసి ఉండలేకపోతే రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసి ఉంటారు, కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మా ఇద్దరిని మళ్ళీ ఒకటే చేసేవాడు మేడం. ఓకే, మీ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఆయన కలుపుతూ ఉండేవాళ్ళు. అవును మేడం. ఓకే. అలాగా మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు. సరే అలాగా 1 year అయిపోయింది మేడం. మేము ఒక టైంలో వాళ్ళ బ్రదర్ ఊరెళ్ళాడు. ఆ టైంలో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు, తోడుగా ఉండు, కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు. ఆ టైంలో అనుకోకుండా మేము అనుకోవడం అనే ఉంది మేడం, వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? ఇద్దరం కలిసాం. వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరు మేడం. ఓకే, వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టరే ఉంటారు. మీరు ఆయన సపోర్ట్ గా ఇంట్లో ఉండమంటే మీరు ఆల్రెడీ ఫిజికల్ గా కమిట్ అయ్యారు ఇద్దరు. ఆ రోజు అంటే మా ఇద్దరికి ఇష్టం ఉండి, ఇప్పుడు ఫోర్స్ఫుల్ అయితే ఏం కాదు మేడం. అదేలేమ్మా, ఇద్దరు ఇష్టంగా కలిసారు. ఓకే. మా ఇద్దరికి ఇష్టమే, అలాగా కలిసాము. ఓకే, అలాగా నెమ్మదిగా అది కలిసిన తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చింది మేడం. అంటే ఏంటంటే మరి నా మీద నమ్మకం వచ్చిందో లేదంటే ఏంటో తెలియదు కానీ అప్పటి నుంచి మాకు గొడవలు లేవు మేడం. అట్లాగా ఒక 4 months అయింది. 4 months అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. తెలిసేటప్పటికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు చేతులు అసలు ఆడలేదు, ఏం చేయాలో తెలియదు, ఏంటో నా వల్ల అసలు అర్థం కావట్లేదు మేడం. ఓకే. అలాగా అప్పుడు ఏం జరిగిందంటే మేడం, అది నేను చెప్పుకోలేకపోతున్నాను అసలు. సరే చెప్పేసి. కాదయ్యా, అమ్మాయితో ఒకసారి కలిసారు, అమ్మాయి ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అయింది మేడం. ఓకే. ప్రెగ్నెంట్ అని ఫస్ట్ ఎవరికి తెలిసింది? వాళ్ళ అన్నయ్యకి తెలుస్తుంది అన్ని విషయాలు. అతనికి తెలిసిందా తెలియలేదా? అదే మేడం, అదే మీకు నేను చెప్తున్నాను. చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం, దాని తర్వాత ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఆ అమ్మాయికి నేను చెప్పాను. ఏంటి ఇప్పుడు నువ్వు అబార్ట్ చేసుకుంటావా, మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం కదా అంటే, యాక్చువల్లీ నీకంటే ముందు అన్నయ్యకి తెలిసింది ఈ విషయము, నేను కళ్ళు తిరిగి పడిపోయాను. పడిపోతే అంటే నాకు అసలు ఒంట్లో కూడా బాగోట్లేదు, నేను నీకు చెప్పలేదు, నువ్వు ఎక్కడ బాధపడతావు అని అన్నయ్య తీసుకెళ్లాడు. తీసుకెళ్తే ఇలా తెలిసింది, అన్నయ్య సీరియస్ అయ్యాడు, ఏంటది మీకు అసలు బుద్ధి ఉందా లేదా, కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా అని చెప్పి తిట్టాడు అని చెప్పి అమ్మాయి చెప్పింది మేడం. ఓకే, అది ట్విస్ట్ అయినా ఏంటి కాంపటీస్? చెప్పింది మేడం. చెప్తే నేను అన్నాను, సారీ మీ బ్రదర్ తో నేను మాట్లాడతానంటే సరే అని వాళ్ళ బ్రదర్ తో నేను మాట్లాడితే అతను నన్ను కొంచెం మందలించాడు మేడం. అరే నువ్వు కొంచెం చూసుకోవాలి కదా, కనీసం ప్రొటెక్షన్ అని యూజ్ చేయాలి కదా, ఆ మాత్రం తెలీదా అన్నట్టు మాట్లాడాడు మేడం. ఏమిటో మీరంతా చాలా బ్రాడ్ గా ఉన్నారు. ఓకే, తర్వాత మేడం అంటే నేను అన్నాను, సారీ ఇంకోసారి ఇలా జరగదు అని అంటే, సరేలే ఇప్పుడు మీ పేరెంట్స్ కి మరి చెప్పేద్దామా, మరి మీ ఇద్దరికి పెళ్లి చేయాలి కదా అన్నట్టు మాట్లాడాడు అతను. ఓకే. మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం, ఎందుకంటే ఫినాన్షియల్ స్టేజ్ కూడా ఇంట్లో బాగాలేదు, నేనే చూసుకోవాలి, ఇప్పుడు తిన్నే నేను చూసుకుని ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పాను మేడం. ఇవన్నీ నువ్వు ప్రెగ్నెన్సీ చేయడానికి ముందు చూడాలి కదా. అయితే మీ ఇద్దరం పోనీ పెళ్లి చేసేసుకుంటాము, మీ ఆ అమ్మాయిని అది మీ ఇంట్లోనే ఉంచుకో, నేను కొంచెం ఇంట్లో సెట్ చేసి తీసుకెళ్తాను అని చెప్పాను మేడం. ఓకే. అతను అలా బాగోదు, ఇప్పుడు పెళ్లి లవ్ అంటే దాచచ్చు కానీ పెళ్లిని కడుపుని ఎక్కడ దాస్తావు, గబుక్కుని దీన్ని బయటికి తీసుకెళ్లాలన్నా కూడా కడుపు చూసి ఇది చాలా వరస్ట్ గా ఉంటుందని చెప్పాడు అతను. నిజంగా నా మంచి కోసం అతను చాలా నిలబడ్డాడు మేడం, నిలబడ్డాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా. ఓకే. అయితే ఒకనొక టైంలో మరి నేను వాళ్ళ బ్రదర్ కి తిని మ్యారేజ్ చేసుకోనని చెప్పడం వల్ల ఏంటో తెలియదు, ఈ అమ్మాయికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి మేడం. సరే, ఇప్పుడు నువ్వు అన్న ప్రాసెస్ లో ఆయన చెప్తుంది కూడా కరెక్టే కదా. ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి 4th month, మీరు తర్వాత పెళ్లి చేసుకుంటానండి అంటే ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలా వద్దా, ఏమనుకున్నారు దాని గురించి, ఆ ప్రెగ్నెన్సీ గురించి? మేడం అంటే తనతో మాట్లాడితే తను ఏముందంటే, నువ్వు గనక అన్నయ్య చెప్పినట్టు వినకపోతే నేను మాత్రమే అబార్ట్ చేసుకుని ఇంకా నిన్ను జీవితంలో నిన్ను కలవను, నాకు అక్కర్లేదు అని చెప్పింది. ఓకే, ఉంటే పుట్టే పిల్లలతో పాటు నువ్వు పెళ్లి లీగాలిటీ కావాలని అడిగింది. మీరేమో ఆల్రెడీ ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నాము, ఇదంతా ఇప్పుడు అంతా ఇద్దరిని పోషించడం ఫైనాన్షియల్ గా నాకు కష్టం అవుతుందని. సరే, ఆ ఛాన్స్ నీకు కూడా లేదు కదా. ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇబ్బంది అవుతుంది, లైఫ్ ఇబ్బంది అవుతుంది, మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు? ఎంత ఫైనాన్షియల్ అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళేమో కదా. అంటే మా ఇంట్లో అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు మేడం. ఎందుకని? అవన్నీ నీకు ముందు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యావు నువ్వు? మేడం అంటే అది మా ఇద్దరు ఇంట్రెస్ట్, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అవసరం లేదు కదా. అప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ రాకుండానే ప్లాన్ చేసుకోవాలి కదా. అంత ఇంట్రెస్ట్ అంతా బాగానే నడిచింది, అందరూ మంచోళ్లే, మరి ఇందులో క్రైమ్ ఎక్కడ జరిగింది? మిస్టేక్ నీ దగ్గరే కనిపిస్తుంది కదా. ఓకే, తర్వాత ఏమైంది?
మేడం అయితే సరే ఇంకా తను అలా అనేటప్పటికి నేను వాళ్ళ బ్రదర్ కి చెప్పి కొన్ని డేస్ మీ ఇంట్లో ఉంటాను, తను నేనే చూసుకుంటానని చెప్తే తను యాక్సెప్ట్ చేశాడు మేడం. మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఇంట్లో ఉంచాలో లేదో ఇంట్లో ఇంకా వాళ్ళకి క్లారిటీ చెప్పాను. రాలా. ఈ లోపు అమ్మాయితో బతులాడుకుంటాను ఇంట్లో ఉండి అని ఇంట్లో ఉన్నావు. అంతే మేడం. ఓకే. ఈ ఇంతలో అతనికి అంటే ఏంటంటే కొంచెం వర్క్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు అతను. హైదరాబాద్ వెళ్ళేటప్పటికి సరే అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నా. అమ్మాయికి కొంచెం గొడవ, అంటే నాతో గొడవ పెట్టుకోవడం, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అంటాం. మా అన్నయ్య వచ్చే లోపల నువ్వు ఏదో ఒక డెసిషన్ చెప్పాలి, లేకపోతే ఇంకా బాగోదు అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది ఆ అమ్మాయి. అదే ఆవిడ కంగారు ఆవిడకుంది. ఓకే. అంటే నేనేమో కొంచెం కన్విన్స్ చేసుకుంటూ వచ్చేవాడిని మేడం. ఈ క్రమంలో ఏంటంటే ఆ అమ్మాయికి నాకు గొడవ అవ్వడం వల్ల ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉండేది. అతనికి ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేది. ఓహో, నువ్వు కాకుండా ఆవిడకి ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. ఒకడున్నాడు. చెప్తూ అతను ఎలా పరిచయం? కాలేజీలో పరిచయం, ఆయన కూడా ఆన్లైన్ పరిచయం అది అని మాట్లాడుతూ ఉండేది. సరే అని చెప్పి రమేష్ గారు అతను ఎలా పరిచయం ఆవిడకి? కాలేజీ ఫ్రెండా లేకపోతే ఆవిడకి ఆన్లైన్ పరిచయమా లేకపోతే షాప్ లో పరిచయమా? స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు. స్కూల్ ఫ్రెండ్ అందా? ఓకే. స్కూల్ ఫ్రెండ్ అన్నారు. ఒక 2-3 టైమ్స్ నేను కూడా కలిసాను. ఓకే. ఒక 2-3 టైమ్స్ నేను కలిసాను. బట్ సరే ఓకే, ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, అందుకని దాన్ని అంత పెద్దదిగా నేను తీసుకోలేదు. అయితే అదే టైంలో అతనితో మాట్లాడుతూ ఉండేది. అంటే లైక్ అతనితో నాకు అంత కన్ఫర్మ్ గా తెలిసేది కాదు. అయితే ఒకనొక టైంలో ఏం జరిగిందంటే తను చాట్ చేసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఇది అసలు ఎవరితో చాట్ చేస్తుంది ఏంటి అని చెప్పి నేను వెళ్ళి తన మొబైల్ చెక్ చేశాను మేడం. ఓకే. ఇది తప్ప రైట్ అనేది నాకు తెలియదు. బట్ ఆ టైంలో మైండ్ పనిచేయలేదు మేడం. నాకు అసలు ముందు ఎందుకు బయట వాళ్ళకి చెప్తోందా లేదంటే ఏంటి నన్ను వదిలేయడానికి చూస్తోందా అనే ఒక భయం అయితే నాకు కొంచెం క్రియేట్ అయింది. ఓకే. సరే అని చూస్తే దాంట్లో ఒక మెసేజ్ నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టింది మేడం. ఏమని ఉంది మెసేజ్? ఆ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మన బిడ్డకి తండ్రి వాడని ఎలా ఒప్పించాలి అని మెసేజ్ ఉంది మేడం. అనేటప్పటికీ నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. మాకే షాకింగ్ గా ఉంది నువ్వు చెప్తున్న మాట. వాళ్ళన్నీకి తెలియదా ఇంత బాగోతో? అదే మేడం, అంటే వాళ్ళ బ్రదర్ కి తెలియదనే నేను అనుకుంటున్నాను. అయితే నేను ఆ మెసేజ్ చూశాను మేడం, నా వల్ల కాలేకపోయింది. అంటే ఆ టైంలో ఎలా ఉంటుంది ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అరే ఇన్ని రోజులు నా బిడ్డ మేబీ ఓకే గొడవలైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అది నా బిడ్డే కదా బయటకు వస్తుంది కదా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతలో తన బిడ్డ అని ఎలా ఒప్పించాలి మనం అనే మెసేజ్ చూసేటప్పటికి నాకు నా చేతులు కాళ్ళు ఆగక అతని నంబర్ తీసుకున్నాను మేడం. నేను ఆ నంబర్ తీసుకుని నేను వాడిని ఎలాగైనా కడిగేయాలి, వాళ్ళు ఏదంటే వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. అంటే నాకు అసలు అతను భూమి మీద ఉండడం ఇష్టం లేదు. వాళ్ళ ఫ్రెండ్ భూమి మీద ఉండడం ఇష్టం లేక నాకు ఆ నంబర్ తీసుకుని నా దాంట్లో టైప్ చేశాను మేడం. టైప్ చేస్తే ఆ నంబర్ వాళ్ళ బ్రదర్ది. ఏంటయ్యా నువ్వు చెప్తున్న ట్విస్ట్లు? నాకు అసలు మీరు వింటుంటేనే మీకు ఇలా ఉందనిపిస్తే మరి ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం. ఆ నంబరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఎవరైతే పరిచయం చేసిందో ఆ ఫ్రెండ్ పేరుతో వాళ్ళ బ్రదర్ నంబర్ పెట్టుకుంది మేడం. నాకు అసలు ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ కోపం పిచ్చి వాళ్ళ జస్ట్ ఆ నంబర్ పెట్టి నేను రింగ్ కొట్టగానే వాళ్ళ బ్రదర్ నేమ్ వచ్చింది మేడం నా ఫోన్ లో. నాకు అసలు అర్థం కాలే ఏం చేస్తున్నాం అసలు ఏంటిది అని. ఇంక ఇమీడియట్ గా నాకు తెలిసిన విషయం అమ్మాయికి తెలిసిపోయింది మేడం. ఎట్లా తెలిసింది అమ్మాయికి? అంటే ఆ అమ్మాయి నేనే అడిగేశాను మేడం. కోపంలో అడిగేసావు? ఓకే. అడిగేశాను. సరే ఇంతకీ వాళ్ళిద్దరు సొంత తండ్రి ఎవడు నిజంగా చెప్పు? సొంత బ్రదరేనా అతను? సొంత బ్రదర్? అన్నయ్యతో ఈ బిడ్డకి వాడిని ఎలా ఒప్పించాలని మీ అన్నయ్యని ఎలా అడుగుతావు? ఇదే క్వశ్చన్ నేను అమ్మాయిని అడిగాను మేడం. అతను సొంత బ్రదరా లేకపోతే కజిన్ బ్రదరా? కజిన్ బ్రదర్ మేడం. ఓకే. కజిన్ బ్రదర్ అతను. నాకు అసలు ఏం చెయ్యాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు మేడం. అదేంటి ఇన్ని రోజులు అతను నాకు చెప్పిన జాగ్రత్తలు అతని కోసం చెప్పుకున్నాడా? అంతేలాగా ఉంది.
నా కోసం చెప్పాడు అనుకున్నాను, కానీ అతని కోసం చెప్పుకున్నాడు ఈ జాగ్రత్తలు అనిపించింది మేడం. ఆ అమ్మాయిని అడిగేసేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు. వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోబెట్టి, నువ్వు అనుకుంటున్నది రాంగ్, తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది, అయినా అసలు నీకు బుద్ధి లేదా, అన్న చెల్లెలకి సంబంధం ఉంటుందంటే ఎలా నమ్ముతావు నువ్వు? ఆ మెసేజ్ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజే కదా. అవును మేడం. దానికి ఏం చెప్తాడు అతను? అతను ఏమంటున్నాడు ఏంటి అని అంటే, తిని పంపించింది మేడం యాక్చువల్లీ మెసేజ్. వార్నే తిని పంపించింది. అతను అటువైపు నుంచి రాలేదు, ఇటువైపు నుంచి వెళ్ళింది. ఈ అమ్మాయి ఆల్రెడీ ఇట్లాంటివి ఫ్రాంకులు చేస్తూ ఉంటది కదా, అట్లా చేసి పడేసిందే. దీనికి సర్ప్రైజ్లు ఇష్టం అది అంటే, అదే నేను ఏదో surprise, అనుకున్నా కానీ నాకే సర్ప్రైజ్, ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని నేను అనుకోలేదు మేడం. ఓకే. సరే, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ టైంలో అతను అన్నాడు, నాకు కొంచెం టైం దీన్ని సెట్ చేస్తాను అని వాళ్ళ బ్రదర్ చెప్పాడు. నేను నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకుని చెప్తోంది, అసలు మీ సిస్టర్ అని చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తోంది. అసలు ఆ అమ్మాయితో నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకుని మళ్ళీ నువ్వు నాకు సెట్ చేసేది ఏంటంటే, లేదు నేను సెట్ చేస్తాను, వెయిట్ చేయి అని చెప్పుకుంటూ వచ్చారు మేడం నాకు. అయితే ఒక రోజు నాకు నా బర్త్డే వచ్చింది మేడం. నా బర్త్డే వచ్చింది. అతను ఫోన్ చేసి, ఇగో ఇవన్నీ ఏం చేయాలి, ఎలా చేయాలి అవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ పక్కన పెట్టేసి, అయితే ఆ అమ్మాయి నీతో వస్తుంది, లేదంటే కనుక నీకు ఏ ప్రాబ్లం లేకుండా దీన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది అంటే, ఏదో పిచ్చోడ్లాగా ఒక అబ్బాయి చెప్తున్నాడు, పిచ్చోడ్లాగా నమ్మేశాను మేడం నేను. ఓకే. వెళ్ళేటప్పటికి కేక్ అరేంజ్మెంట్స్ అన్ని జరిగాయి. అంటే ఆ అమ్మాయి లోపల ఉంది. ఎందుకు అంటే, అదే అమ్మాయి ఇట్లాగా బాధపడుతుంది, సో అండ్ సో అది అని అతను చెప్పాడు. అని అంటే, సరే పిలువు, ఇంకా నేను మాట్లాడతాను, దీన్ని ఏదోటి మనం ఫినిష్ చేయాలి ఈ రోజు, నా బర్త్డే కంటే ముందు దీన్ని ఇది చేయాలంటే నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇస్తాను కదా అన్నాడు. ఓకే. అన్నాడు కదా అని చెప్పి సరే అని చెప్పి నేను నమ్మాను మేడం. ఓపెన్ గా చెప్తున్నాను కదా మేడం, దీన్ని మీరు అడగచ్చు, అరే పిచ్చోడా ఇంత జరుగుతున్నాను, వాళ్ళ ఇంటికి మళ్ళీ బర్త్డేకి ఎందుకు వెళ్ళామని మీరు అడగచ్చు. ఇప్పుడు మీ రియల్ గా మాకు అర్థం కాలే, ఆవిడ నిజంగా ప్రాంక్ చేసి మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకొని చేసిందా, లేకపోతే రియల్ గా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా? వాళ్ళిద్దరి మధ్య రియల్ గా సంబంధం ఉంది మేడం. ఉంది. ఓకే. మళ్ళీ మిమ్మల్ని మధ్యలో మ్యానిపులేట్ చేశారు మేడం. ఓకే. సో ఎట్లా అయినా మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేశారు. నువ్వు ఒప్పుకుంటే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే ఏం చేయాలో అది చూస్తాను అని చెప్పాడు అతను. అవును మేడం. ఓకే. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నా కోసం కేక్ అవన్నీ రెడీ చేశారు. సరే ఆ అమ్మాయి కూడా రెడీ వచ్చేస్తుంది, మనసేం బాగాలేదు, స్లోగా ఇది అవుతుంది. సరే ఈ లోపల అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ సరేనా, నాకు ఆయన మాటల్లో కొంచెం నమ్మకం వచ్చింది ఏంటంటే, ఈ ప్రాబ్లం సాల్వ్ అవబోతుంది అన్నట్టు నాకు అనిపించింది మేడం. ఎందుకంటే పొలిటికల్ గా కూడా పవర్ ఉంది కాబట్టి. ఓకే. అవబోతుంది. బట్ అతన్ని చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది. అంటే ఒక అన్న ఇలా చేసాడు ఏంటి అనే చిరాకు కూడా ఉంది మేడం. సరే చాక్ తెచ్చుకో, ఈ లోపల అది వచ్చేస్తుంది, కేక్ కట్ చేద్దు అని అంటే, నాకు అసలు కట్ చేయాలని లేదంటే, సరే ఇవన్నీ వదిలే, రేపు పొద్దున ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఇవన్నీ మాట్లాడతావా ఏంటి అన్నాడు. సరేనా, అదే ఇదిలో నేను వెళ్ళి చాక్ తీసుకొచ్చాను మేడం. ఓకే. ఆ అమ్మాయి కూడా ఈ లోపల వచ్చింది, బయటకు వచ్చింది ఆ అమ్మాయి కూడా వచ్చింది. సరే అని చెప్పి నేను కట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల డోర్ నాక్ అయింది మేడం. డోర్ నాక్ అయింది, ఈ అమ్మాయి కింద పడిపోయింది. ఏమైందా అని చెప్పి నేను ఓపెన్ చేస్తే బయట పోలీసులు ఉన్నారు. ఈ అమ్మాయికి అప్పటికే చేయి కట్ చేసేసుకుని, ఆ నైఫ్ మీద నా వేలు ముద్రలు ఉన్నాయి. ఓహో, ఆవిడే చేయి కట్ చేసుకుంది. అవును మేడం. ఆ చేతి మీద ఆ నైఫ్. అవును, అసలు కేక్ కట్ చేయడానికి పదునైన కత్తిరి ఎందుకు అయ్యా? కేక్ తో పాటు ప్లాస్టిక్ చాకులు ఇస్తారు కదా మేడం. మరి ఆ చాకు ఎందుకు తీసుకొచ్చారు మీరు కిచెన్ లో నుంచి? కిచెన్ లో అదొకటే చాకు ఉంది మేడం. వాళ్ళు అన్నారు అతను వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చి నీకు ఇచ్చాడు దీంతో కేక్ కట్ చేయించని. కేక్ దగ్గర చాక్ అసలు తీసేసారో మరి వాళ్ళు ఎంత ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది కదా మేడం. అదేలేమ్మా. అతను ముందే చెప్పాడు, ఒకవేళ చేసుకుంటా నువ్వు పెళ్లి చేసుకుంటావు, లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అనే డైలాగ్ నాకు అక్కడ ఇలా పనికొస్తుందని తెలియలేదు మేడం. ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నాడు, ఈ రకంగా సాల్వ్ చేశాడా? అసలు అదే మేడం నాకు అర్థం. సరే, నిన్ను అంత ఇరికిచ్చాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఏముంది, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ గా లేదు. అంటే నన్ను భయపెట్టడానికి చేసే ప్రయత్నం లాగా ఉంది మేడం ఇది. మీకు ఇంకొంచెం ముందు మీకు ఇంకొకటి చెప్తాను మేడం. చెప్పండి. అతను ఏం చేశాడంటే, నన్ను ఆ పోలీసులు వచ్చి నువ్వు ఇలా చేసావని నాతో మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది నేను చేయలేదు సార్, మీరు చెప్పండి అంటే వాళ్ళిద్దరు అంటే తన కింద పడిపోయింది స్పృహ తప్పి, అప్పటికే కట్ చేసేసుకున్నది. నేను చెప్పాను, లేదండి అసలు నాకు సంబంధం లేదు అంటే, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అతనేమో చెప్పాడు, ఈ వీడియో చేశాడు, ఆ అమ్మాయి కడుపు చేసి పెళ్లి చేసుకోమంటే వచ్చి ఇలా చేశాడు, పెళ్లి చేసుకోకుండా చంపేద్దామని చూశాడు అని చెప్పి అతను చెప్పాడు.
ఓకే. అసలు అసలు ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయంటే అది చూపించండి, చెయ్యండి అని అంటే, నాకు ఇక్కడ అసలు విస్తుపోయే నిజాలు ఒకటి కనిపించాయి మేడం. ఏంటి? ఆ అమ్మాయి నేను ఒక ప్రైవేట్ గా ఉన్నప్పుడు, ఆ అమ్మాయి యాక్చువల్లీ న్యూడ్ గా ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడు ఏంటంటే, నా ఫోన్ లోంచి ఆ అమ్మాయికి ఫోటోలు తీసి, ఆ ఫోటోలు కూడా ఎలా తీశాడు, ఆ అమ్మాయి భయపడుతున్నట్టు ఆ అమ్మాయి నుంచి ఫోటోలు తీశాడు. అప్పుడు నేను వాష్రూమ్ లో ఉన్నాను యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఆ ఫోటో నా ఫోన్ నుంచి తీసి అవి ప్రూఫ్లుగా చూపించాడు. ఈ అమ్మాయిని ఇలాగ న్యూడ్ గా ఉండి అందరి దగ్గరికి అదే నేను చెప్పింది అడిగింది చేయకపోతే కనుక ఈ ఫోటోలు అందరికి పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఆ ఫోటోలో చూడండి ఆ అమ్మాయి భయపడుతూ ఉంది. నాకు అర్థం కాలేదు మేడం అసలు. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది? నిజంగా నేను ప్రేమించిన అమ్మాయినా తిను, మాకు సపోర్ట్ చేసిన బ్రదర్ అయినా ఇతను, నన్నెందుకు ఇంత ట్రాప్ చేయాలి ఏంటి అది అనుకున్నప్పుడు తర్వాత కొన్ని రోజులకి దేవుడి దయ వల్ల అంటే అది ఏం జరిగింది ఏంటో తెలియదు కదా మేడం, నన్ను అరెస్ట్ చేయకుండా అయితే కొంచెం మా పేరెంట్స్ వరకు ఈ విషయం వెళ్ళింది. మా పేరెంట్స్ ఆ అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద పడి మా అబ్బాయి చేశాడో లేదో ఇవన్నీ మాకు తెలియదు, పోలీసుల వరకు వెళ్తే వాళ్ళ నాన్న బతకడోది అని చెప్తే వాళ్ళు సరే కొన్ని రోజులు కేసు వరకు లేకుండా కొంచెం వాళ్ళు ఆపారు మేడం. ఓకే. ఆపారు, కానీ ఇది వాళ్ళు కోర్టులో వేశారు మేడం. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు వాళ్ళు. ఫైల్ చేశారు మేడం. ఓకే అమ్మా. ఇట్లాగా ఇతను ఈ అమ్మాయిని మొలాస్ట్ చేశాడు, అట్ ఎ టైం ఇవ్వండి ఇలాగ ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడు, సివియర్ టైమ్స్ ఈ అమ్మాయిని సెవెరల్ టైమ్స్ ఇలాగ రేప్ చేయడానికి చేస్తూ ఉన్నాడు నేను లేని టైంలో. ఓకే. ఇప్పుడు మీరు చంపడానికి కూడా ప్రయత్నించాడని చెప్పి ఆ అమ్మాయి కట్ చేసుకున్న దాన్ని కూడా చూపించి యాక్చువల్ ఆ నైఫ్ మీద నా వేలు ముద్రలు ఉండేలాగా ప్లాన్ చేశారు. అదేలేమ్మా, అర్థమైంది. ఓకే. ఇప్పుడు మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఏమన్నా రిజిస్టర్ అయిందా, అవలేదా? అయింది మేడం. ఎఫ్ఐఆర్ అయ్యింది. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు ఏంటి అనేది మీ డౌట్? అవును మేడం, నేను అసలు తప్పు చేయలేదు మేడం, ప్లీజ్ మేడం నాకు అర్థం చేసుకో. ఏడవకండి రమేష్ గారు, మేడం చెప్తారు వినండి ఒకసారి. రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలే అయితే ఇది మర్డర్ కేసు కాదండి, మీరు తెలియక కదా మర్డర్ కేసు అన్నట్టు మాట్లాడారు. ఇవి యాక్చువల్గా చాలా కేసెస్లో ఈ చీటింగ్లకి వీటికి సంబంధించి నడుస్తున్న వ్యవహారం. మేబీ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ పోలీసులు ఎందుకు తీసుకోలేదు అంటే ఇలాంటి కేసు పూర్తిగా విన్న తర్వాత జనాలకి కానీ పోలీసులకు కానీ కోర్టుకి కానీ లాయర్లకు కానీ జడ్జెస్ కానీ అర్థమవుతుంది కేసు ఏంటి అని. కానీ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది జడ్జిమెంట్స్ కానీ కేసుని ఎట్లా నడిపించాలి అని. మీరు అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న పోలీసులకి సీన్ అర్థమయ్యింది, ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసే వ్యక్తిని ఆటోమేటిక్గా ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకోవడం కోసం అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని. అందుకే వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలే. మీకు అప్పుడే ఒక ధైర్యం రావాలి, మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు మీ మీద వేసినది ఒక ఫాల్స్ కేసు. ఆ కేసుని ప్రూవ్ చేయాలంటే కూడా వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఈ కేసులో ఉన్న మీకున్న ప్లస్ పాయింట్స్ వాళ్ళకున్న లూప్ హోల్స్ చెప్తాను, ఒకసారి వినండి సార్. మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్స్, ఒకవేళ వాళ్ళు పోలీసులు కేసు తీసుకోలేదు కాబట్టి కామన్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీసులు డైరెక్షన్ ఇస్తారు, ఎందుకంటే కోర్టుకి తెలియదు కదా, పోలీసులకి డైరెక్షన్ ఇస్తారు కోర్టు, నిజాలు కనుక్కొని ఎఫ్ఐఆర్ చేయండి అని. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి, అది ఛార్జ్ షీట్ అవ్వడానికి. అందులో ఏం సెక్షన్స్ పెట్టాలి ఏంటి అనేది పోలీసులు డిసైడ్ చేసి కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అప్పుడు సగం నిజాలు బయటకు వస్తాయి. సో మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి, కంగారు పడకుండా. ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఫైల్ చేస్తారు. ఇందులో నాకు తెలిసి యాక్చువల్గా అమ్మాయిది అటెంప్ట్ మర్డర్ ఏదైతే ఇతను కమిట్ చేశాడు అన్నట్లుందో అదొకటి, చీటింగ్ ఒకటి, ఇంకా అమ్మాయి రేప్ కేసు కూడా వేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మాలిస్టీ చేస్తున్నారు అన్నది, ఇట్లా ఒక 5-6 సెక్షన్స్ అయితే ఈజీగానే ఇతను చెప్తున్న స్టోరీలో క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంది. సో వాళ్ళు ఒకవేళ అట్లా క్రియేట్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా పోలీసులు ఆల్రెడీ ఫస్ట్ టైమే సీన్లో ఉన్నప్పుడు పెద్దగా కౌన్సిలింగ్ తోటే దీన్ని ఏదో సాల్వ్ చేయాలని చూశారు అంటే కేసులో అంత సీరియస్నెస్ లేదు అనేది పోలీసులకు అర్థమైనట్లు. సో ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్లో ఎట్లా ఉంటుందంటే, రమేష్ గారు మీరు కూడా వినండి సార్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారండి. మీరు ఉన్నట్టు ఇప్పుడు మాకు ఎట్లా చెప్పారో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఎంక్వైరీ ఎలా చేయాలి, అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే ఈ కేసులో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే కనుక ఖచ్చితంగా ఎవరికి పుట్టారనేది తెలిసిపోతుంది. ఆ ఒక్కటి ఇతను ఛాలెంజ్ చేసినా కూడా రమేష్ గారు ఆటోమేటిక్గా పోలీసులకు ఆ ఛాన్స్ ఉంటుందండి, కోర్టుకు ఉంటుంది. మనం విడిగా కోర్టు పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్టులు చేయించకూడదు. సో ఒకవేళ ఇతను ఆ పాయింట్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి కోర్టు పర్మిషన్ తీసుకొని పంపిస్తారు. అలా ఎప్పుడైనా పంపిస్తాము అన్నారు అంటే
ఆటోమేటిక్గా వీళ్ళు లైన్లోకి వచ్చేస్తారు. వీళ్ళు వేసింది ఫాల్స్ కేసు కదా. ఇతని దగ్గర ఏదైనా ఏదో చిన్న ప్రాపర్టీస్ ఉండుంటే అవి అమ్మిచ్చేసి కాంపెన్సేషన్ ఏదైనా వసూలు చేసుకుందాం అన్న బ్లాక్‌మెయిలింగ్ థాట్ తోటే వాళ్ళు ఈ కేస్ ప్రొసీడింగ్స్ నడిపించినట్లు లెక్క. ఎందుకంటే అదేదో సింపుల్‌గా వేశారు. దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది. కేసే రిజిస్టర్ అవ్వలేదు ఇప్పటిదాకా. ప్రైవేట్ కంప్లెయింట్‌కెళ్లారు. అదేదో ఎఫ్ఐఆర్ స్టేజ్‌కి రిపోర్ట్ కోసం పంపించారు. సో, ఇతను ఇప్పుడు మనకి చెప్పిందే అక్కడ కోర్ట్‌కి పోలీసులకి హానెస్టీగా చెప్తే ఎంక్వైరీ ప్రాపర్‌గా నడుస్తది. అందులో డీఎన్ఏ టెస్ట్ ఛాలెంజ్ చేయడానికి అవును. ఉంది. ఇక రెండోది ఈయన ఫోన్ నుంచి ఫోటోస్ వెళ్ళినయి అంత భయపడిపోయేలాగా ఉన్నాయంటే యాక్చువల్‌గా సహజంగా ఏ వ్యక్తి కూడా అవి ఉంచుకోరు. ఉంచాడు అంటే ఆ ఒక్కటి కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. రేప్ జరిగిందా లేదా అంటే ఇవి రిపీటెడ్‌గా ఈ మధ్య లేడీస్ వాడుకుంటున్న ఒక ఆయుధం. విక్టిమ్ కార్డ్ లాగా పెట్టుకొని వుమెన్ విక్టిమ్ కార్డ్. మేము ఆల్రెడీ లవర్స్‌మి. పెళ్లి చేసుకుంటానన్నాడు. రేప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని కమిట్ అవ్వడం వేరు. ఆ విషయం చెప్పరు. రిపీటెడ్‌గా వాడుకున్నాడు నన్ను. రేప్ చేశాడు. ఇంకా పెళ్లి చేసుకుంటాను కదా! ఇదే అని చెప్పాడండి. ఇప్పుడు అని రేప్ కేస్ వేస్తున్న సందర్భం ఎక్కువుంది. మేబీ ఈ కేసులో అది ఎంతవరకు ఎంటర్‌టైన్ అవుతదని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. ఒకవేళ ఇది రేప్ కిందకి ఆ అమ్మాయి పెట్టినా కూడా మేబీ రేప్ కింద కన్సిడర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇద్దరు మేజర్‌లు ఇద్దరు ఇష్టపూర్వకంగానే కమిట్ అయ్యారు. పెళ్లి చేసుకుంటానన్నాడా లేదా అనే పాయింట్ మీద మిగతాది ఎట్లా చేయాలి ఏంటి అనేది పోలీసులు చూసుకోవడానికి ఉంది. ఇక ఇది అటెంప్ట్ టు మర్డరా? కాదా? ఈ పాయింట్ మాట్లాడుకోవాలి. ఆవిడే చేయి కోసుకుంది. అది అవును. అటెంప్ట్ టు సూసైడ్ అవుతది. ఇప్పుడు ఒకప్పుడు సూసైడ్‌కి కూడా పనిష్మెంట్‌లుండేవి. ఆవిడనే తీసుకెళ్ళి అవును. అరెస్ట్ చేసి కౌన్సెలింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఐపీసీ 309 సెక్షన్ తీసేయడం వల్ల సూసైడ్ చేసుకోవడానికే ఒక ప్రాసెస్ నడుస్తుంది. వేలి ముద్దలు ఇంట్లో ఉన్న చాకు మీద ఉన్నంత మాత్రాన ఈయనే చెయ్యి కోసేసినట్టు కాదు. చెయ్యి కోసినాక హాస్పిటల్‌కెళ్తారు గానీ ఇమ్మీడియేట్‌గా పోలీసులైతే అక్కడ పోలీసులు ఉండరుగా. ఎందుకొస్తారు? అక్కడే వీళ్ళు ప్లానింగ్‌గా చేసినట్లు పోలీసులకి అర్థమవుతది. సో, మేబీ ఈయన మీద ఏదైనా సింపుల్‌గా ఒక చీటింగ్ కేస్ నడుస్తదే తప్ప ఈయన భయపడుతున్నంత ఉండదు. సో, రమేష్ గారు ఇది స్ట్రాంగ్ క్రిమినల్ కేస్ అయినప్పటికీ కూడా మీరు హానెస్టీగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని కరెక్ట్ అడ్వకేట్ ద్వారా మీరు ప్రొసీడ్ అయితే కనుక కేసు చాలా సింపుల్‌గానే ఫైల్ అవుతదండి. కానీ ఆ సింపుల్‌గా కూడా ఫైల్ అవుతదా? లేదా వాళ్ళే డ్రాప్ అయ్యి విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోతారా? అనేది మేబీ మీరు కరెక్ట్‌గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తు డిసైడ్ చేస్తది. ఒకవేళ వాళ్ళేదైనా కాంపెన్సేషన్‌కి ఉన్నారు అంటే మీరేదన్నా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని సింపుల్‌గా ఏదైనా కాంపెన్సేషన్ మాట్లాడుకొని అక్కడితో ఆ దరిద్రం వదిలించుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉంది. లేదు మేడం నేను న్యాయం కోసం పోరాడతాను అంటే ఇవన్నీ నిజాలు పోలీసులకి చెప్పి కోర్టులో కూడా మీరు కరెక్ట్‌గా ప్రొసీడింగ్స్ నడిపించుకుంటే గనక 100% మీరు గెలవడానికి ఎక్కువ ఆప్షన్ ఉంది. ఒకవేళ కోర్ట్‌లో కూడా రమేష్ గారు మీరు పెద్ద లాయర్‌లని పెట్టుకొని నేను ఫైట్ చేయలేనండి అంటే గనక మీరు కోర్ట్‌కి వెళ్ళినప్పుడు గాని లేకపోతే పోలీస్ స్టేషన్‌కైతే మీకు అడ్వకేట్ అవసరం అంత ఉండదు. మేబీ ఎందుకంటే మీ కేస్ చాలా వీక్‌గా కనిపిస్తుంది నాకు ఉన్నంతలో. మీరు అంత ఏదో భయపడి అంతా చెప్తున్నారు గానీ అంత లేదు. పోలీసులు ఎప్పుడైతే కేస్ తీసుకోమన్నారో అవి చాలా వీక్ కేసెస్ కిందే లెక్క. సో, కోర్ట్ ప్రొసీడింగ్స్‌కొచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ లాయర్‌ని పెట్టమని అడిగే రైట్స్ కూడా మీకుంటాయి. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్‌గా క్రిమినల్ కేస్‌లో అడ్వకేట్స్‌ని మెయింటైన్ చేయలేము. మాకంత ఫైనాన్షియల్‌గా లేదండి అని మీకు అనిపిస్తే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? మేడం యాక్చువల్లీ ఒక చిన్న డౌట్ ఉంది మేడం. చెప్పండి సార్. మేడం యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు ఏంటంటే మేమే విత్‌డ్రా చేసుకుంటాం కేసు. కాకపోతే ఒక కండిషన్‌కి ఒప్పుకోవాలి అని సూపర్. అడుగుతున్నారు. ఏంటా కండిషను? ఆ అబ్బాయి ఉంటాడు, నేను ఉండాలంట మేడం. ఎందుకు అసలు నువ్వెందుకు ఇంత మధ్యలో? ఆళ్ళకో కుటుంబం, ఒక వ్యవహారం నడుస్తుంది గదా! రిలేషన్ పరంగా చట్టం యాక్సెప్ట్ చేయని రిలేషన్‌లో వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ చేయడానికా? అయ్యుండొచ్చు మేడం. అంతే. అలాగే ఎందుకంటే అయ్యుండొచ్చు. సో, దీనికి మీరేమనుకుంటున్నారు? నేనేమన్నానంటే సరే పోనీ ఓ పని చేయండి, మీరే కలిసి ఉండండి. నేనైతే ఉండను, నేను వెళ్ళిపోతాను అంటే అవన్నీ కుదరదు అంటున్నారు. ఏం పర్లేదండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫైట్ చేయండి. మీరొక్క డీఎన్ఏ టెస్ట్‌కి మీరు ఛాలెంజ్ చేసినా చాలు ఆ కేస్ ఆటోమేటిక్‌గా డిస్మిస్ అవుతది. అసలు ఎంటర్‌టైన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే చార్జ్ షీట్ ఫైల్ చేయరు పోలీసులు. ఆటోమేటిక్‌గా కేస్ కోర్ట్‌లోనే డిస్మిస్ అవ్వడానికి ఉంది. ఇక్కడ మీకు క్లారిటీ అర్థమవుతుందా? మాక్సిమం ఇట్లాంటి కేసెస్‌లో ఇప్పుడు ఈయన చెప్పిన టాపిక్‌లో ఎట్లా ఉంటదంటే అండి, కొన్ని రిలేషన్స్ లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఈ రిలేషన్ వ్యక్తులు మ్యారేజ్ చేసుకోకూడదు. అంటే అన్న చెల్లెళ్ళు గాని ఆ రిలేషన్ వస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే తండ్రికి సంబంధించి పిల్లలు ఇట్లా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. మనకు తెలుస్తూ ఉంటది ఎప్పుడు కూడా. ఈ రిలేషన్స్‌ని కోర్టు యాక్సెప్టే చేయదు. లీగాలిటీ ఉండదు దానికి. ఇప్పుడు మైనర్ మ్యారేజ్‌లు చేసుకుంటే ఎవరన్నా కంప్లెయింట్ ఇస్తే ఎట్లా క్యాన్సిల్ అది? ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే వాళ్ళకి లీగాలిటీ ఇవ్వకుండా ఇమ్మీడియేట్‌గా ఎవరైనా తెలిసిన వ్యక్తులు రెస్పాండ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి లీగాలిటీ లేకుండా చేస్తారు. సో, ఒకవేళ ఆళ్ళిద్దరికి ఏదైనా అన్యాయం జరిగినా కోర్ట్‌కి వెళ్ళినా ఎటువంటి రిలీఫ్‌లు ఉండవు. కోర్టు యాక్సెప్ట్ చేయని రక్త సంబంధీకుల మధ్య వివాహాలు చెల్లవు. ఇది అలాంటిదే. ఎందుకంటే అతను
ఆల్రెడీ కజిన్ బ్రదర్ అవుతున్నాడు అవును. ఓన్గా. సో వీళ్ళిద్దరి గురించి బయట సొసైటీకి ఇంకా తెలియదు, రిలేటివ్స్కి తెలియదు. ఆ అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ ఏదో షెల్టర్ తీసుకుని అతని దగ్గర ఏదో జాబ్ పర్పస్ మీద కొంతకాలం నుంచి ఉంటుంది. ఈలోపు ఇతను ఆన్లైన్లో పరిచయం అయ్యాడు, వీళ్ళ మధ్య రిలేషన్ నడుస్తుంది, వాళ్ళ మధ్య రిలేషన్ మెయిన్గా ఆల్రెడీ ఉంది. వీళ్ళిద్దరూ సొసైటీ కోసం పెళ్లి చేసుకోవాలి అని ఈయన వాడుకుంటున్నారు. వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్. సో అది సొసైటీ యాక్సెప్ట్ చేయదు, లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఈయన ఒక పెపెట్ లాగా వాడుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం. ఇతను ఆల్రెడీ ఆ ఊబిలో నుంచి బయటపడటమే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కేసు కోసం భయపడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక జీవితకాలం నరకం అనిపించాలి. ఇదే కేసు ఫైట్ చేస్తే ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి చెప్పు తీసుకొట్టినట్టు ఉంటుంది. రమేష్ గారు, మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవ్వండి. నేను చెప్పినట్లుగా మీరు ప్రొసీడ్ అయితే ఇది స్టార్టింగ్ లోనే మేబీ వాళ్ళు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోవడానికి 100% ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన తర్వాత ఒక హోప్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మా ఏరియాలో అతనికి పొలిటికల్ గా ఉంది అనే మీ భయం తప్ప తప్పు చేసావు, నువ్వే తప్పు చేసావు అంటున్నారు. ఇందులో తప్పేమీ లేదమ్మా. ఆల్రెడీ మీరు ఒక హానెస్ట్గా ఒక అమ్మాయిని లవ్ చేశారు, వాళ్ళే మిమ్మల్ని చీట్ చేశారు. అసలు రివర్స్ అయితే మీకంటూ లా అంటూ ఉంటే కనుక మీరే అసలు ఎదురు రివర్స్ కేసు వేసేవాళ్ళు. సో మేబీ మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు వేసిన ఫాల్స్ కేసు నుండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ధైర్యంగా బయటపడండి. ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే అతనికి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వెనకాల ఏదో తిరుగుతున్నారు అది ఇది అనుకుంటే ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీలు ఈరోజు ఉంటే రేపు ఉండవు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లు కూడా అంతే. వాళ్ళు ఆల్రెడీ రాంగ్ చేశారు. ఇన్ కేసు మీకు ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటే మీరు అసలు DNA టెస్ట్ అయిపోయిన తర్వాత మీడియా సపోర్ట్ తీసుకుంటే కూడా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కేసు విత్డ్రా చేసుకుని వాళ్ళు తప్పు ఒప్పుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి రమేష్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇలాంటి కేసులో అసలు ఈయన వెళ్ళి అంటే పోలీసు వాళ్ళకి చెప్పొచ్చు కదా, అంటే ఇలా చేస్తున్నా. అలా చెప్పారు కాబట్టి ఆయన మీద కేసు రిజిస్టర్ అవ్వలేదండి. యాక్చువల్గా నిజంగా క్రైమ్ అయితే పోలీసులకి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి వెంటనే. వాళ్ళు ఆటోమేటిక్గా కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు. వాళ్ళకి సీన్ అర్థమైంది ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళని. నెక్స్ట్ అతనికి వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎందుకు వచ్చిన కోవాలని అక్కడ వరకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. సో వీళ్ళకి ఒక లైసెన్స్డ్ పర్సన్ కావాలి. మళ్ళీ కొత్తగా ఇంకో వ్యక్తిని వీళ్ళు ట్రాప్ చేయడం కంటే కూడా ఉన్న రమేషే బెటర్ అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇతన్ని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళకి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. నాకు అదే డౌట్ వచ్చింది. ఏదైనా కాంపెన్సేషన్ డబ్బు కోసమా అంటే వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే ఒక లైసెన్స్డ్ పర్సన్ ఉండడం బెటర్. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇతను కూడా ఇష్టంగా ఉన్నాడు. రెండు వైపులా నడిపించేస్తుంది కదా చండాలం. ఆ చండాలంలో ఇతను బలిపశువు అయ్యాడు ఒక రకంగా. ఇట్లాంటి వ్యక్తితో కంటిన్యూ అవడం కంటే కూడా అతను కొంచెం ధైర్యంగా లీగాలిటీని వాడుకుంటే అతనికి 100% న్యాయం జరిగింది. చూసారు కదండి రమ్య గారు ఇచ్చినటువంటి సూచనలు. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవచ్చు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.